బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇవాళ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మను సింఘ్వి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, తనపై నమ్మకంతో రెండోసారి రాజ్యసభకు పంపుతున్నందుకు ఏఐసీసీ, టీ కాంగ్రెస్ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అగ్రనాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వారు ధీమా వ్యక్తం చేశారు. बहुत बहुत धन्यवाद। बाकी बातें आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी बातें बाद में, अभी देखिए, आप अभी बता नहीं सकते, बताएंगे आप। आशा और विश्वास है कि जो बढ़ावा होगा। बहुत बहुत धन्यवाद। बाकी मंत्री ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.
అభ్యర్థిత్వం ఖరారు కావడం వెనుక మీకున్న బలం ఏంటనుకోవచ్చు? పార్టీ ఆశీర్వాదం. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మీ అభ్యర్థిత్వం ఖరారు కావడం వెనుక మీకున్న బలం ఏంటనుకోవచ్చు? పార్టీ ఆశీర్వాదం. ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మీ అభ్యర్థిత్వం ఖరారు కావడం వెనుక మీకు తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇవాళ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మను సింఘ్వి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, తనపై నమ్మకంతో రెండోసారి రాజ్యసభకు పంపుతున్నందుకు ఏఐసిసి, టీ కాంగ్రెస్ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అగ్రనాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని వారు ధీమా వ్యక్తం చేశారు. బాబు చెప్పారు చేయరు. హలో, నీవు కూడా తీసుకోపోదా పోయి పక్కన సార్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, పెద్దలు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్గము, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ రాజ్యసభ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మీ అభ్యర్థిత్వం ఖరారు కావడం వెనుక మీకున్న బలం ఏంటనుకోవచ్చు? పార్టీ ఆశీర్వాదం. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఇవాళ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నామినేషన్ వేయడానికి రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తమ నామినేషన్ మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. అయితే ఇక్కడికి నామినేషన్ రాజ్యసభ
సభ్యులుగా నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్కి ఇటు ఇక్కడ కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ వారికి తెర స్వాగతం పలికారు. అదేవిధంగా అభినందనలు కూడా తెలిపిన పరిస్థితి ఉంది. శాలువాలతో సత్కరించారు. అయితే ముందుగా అభిషేక్ మను సింఘ్ కూడా మాట్లాడారు. నాకు రెండోసారి అవకాశం, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి నేను పాటుపడతాను, తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలంటూ కూడా అభిషేక్ మను సింఘ్ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మరోవైపు వేం నరేందర్ రెడ్డి కూడా ఏదైతే మాట్లాడారో, అయితే వేం నరేందర్ రెడ్డికి ఇటు మంత్రులు, అదేవిధంగా మంత్రులు అడ్డూరు లక్ష్మణ్, అదేవిధంగా ఇటు శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, విప్ ఆది శ్రీనివాస్, ఇతర నేతలందరూ కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఆయన్ని సత్కరించిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఆయన వేం నరేందర్ రెడ్డి కూడా మాట్లాడారు. అది నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ అసెంబ్లీ ప్రాంగణం అంతా కాంగ్రెస్ నేతలతో కూడా కోలాహలంగా మారిందని చెప్పొచ్చు. అయితే నామినేషన్ మొదటి సెట్ నామినేషన్ దాఖలు వేసిన తర్వాత కూడా వారు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇక్కడ ఈరోజు అంటే మధ్యాహ్నం 3 గంటలతో కూడా ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. సో ఈ క్రమంలో కూడా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి రెండో రాజ్యసభ అభ్యర్థిగా కూడా హైకమాండ్ అవకాశం కల్పించింది. సో ఈ క్రమంలో కూడా అభిషేక్ మను సింఘ్కి రెన్యువల్ చేసింది. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అభ్యర్థిగా కూడా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలిపారు. ఖచ్చితంగా నేను ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కేంద్రంతో కూడా అంటే రాజ్యసభలో కూడా రావాల్సిన వాటాకు సంబంధించి కొట్లాడుతున్నట్టు కూడా ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా వేం నరేందర్ రెడ్డికి అందరూ అభినందనలు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్దిసేపట్లో మీడియా సమావేశంలో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇక్కడికి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అదేవిధంగా ఒంటి గంటకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారంటూ కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలియజేస్తారని కూడా ఏదైతే సమాచారం. ఈ క్రమంలో కూడా ఇక్కడికైతే కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ అయితే భారీగా చేరుకున్నారు. ఏదైతే వేం నరేందర్ రెడ్డికి, అదేవిధంగా అభిషేక్ మను సింఘ్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియడానికి అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే శ్రీనివాస్, ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి అలాగే వేం నరేందర్ రెడ్డికి స్పెషల్గా రేవంత్ రెడ్డి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మొదటి నుండి దాదాపు 16 సంవత్సరాల పై నుండి వాళ్ళిద్దరికీ కూడా మంచి అనుభవం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు టీడీపీలో ఉన్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎప్పుడైతే సీఎం పదవి కోసం ఎలక్షన్స్కి సంబంధించి పోటీ చేశారో రేవంత్ రెడ్డి, అప్పటి కూడా ప్రతిసారి కూడా ఒక షాడో లాగా వేం నరేందర్ రెడ్డి ఆయన వెంటే ఉంటూ వచ్చారు. ఒక రకంగా కాంగ్రెస్ గెలవడానికి చాలా మంచి పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయనకి రాజ్యసభకి సంబంధించిన సీట్ ఇది ఇవ్వడానికి, ఆయన పేరు నామినేషన్లోకి ఇవ్వడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? తేజస్విని, వేం నరేందర్ రెడ్డి విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఏదైతే రాజకీయంగా కూడా ఆయనతోటి కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుండి కూడా వేం నరేందర్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉన్నాడు. అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి 2004 నుండి 2004లో టీడీపీని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో కూడా వేం నరేందర్ రెడ్డి ఆయనకు సపోర్ట్గా నిలిచారు. అయితే అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 2022లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటే అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉండడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా ఏదైతే ఆయనకు సలహాలు కూడా సూచనలు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అదేవిధంగా ఇటు ప్రచార కమిటీకి కీలక బాధ్యతలు అంటే ఎన్నికల సమయంలో ప్రచార కమిటీలో కీలకంగా బాధ్యతలు కూడా వేం నరేందర్ రెడ్డి చేపట్టారు. అదే ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఎంత ప్రయత్నం చేశారో అదేవిధంగా ఆయన తనదైన శైలిలో కూడా తన రాజకీయ అనుభవంతో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయనకు సలహాలు సూచనలు కూడా ఇచ్చారని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉండుకుంటూ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డికి
అయితే అన్ని సలహా అంటే తన అనుభవంతో కూడా సూచనల సలహాలు ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా ఇటు ఏ విధంగా పాలనపరంగా ఏ అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ఎప్పటికూ వెన్నుదండుగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా ఏదైతే ఈ రాజ్యసభ అవకాశం రావడంలో సీఎం రేవంత్ రెడ్డిది ప్రత్యేక పాత్ర అని చెప్పొచ్చు. ముందు 16 మంది అప్లికేషన్లు చేసుకున్నప్పటికి కూడా మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. హైకమాండ్తో తన అనుభవాన్ని అంతా రంగరించి హైకమాండ్ పెద్దల్ని ఒప్పించడం జరిగింది. మరోవైపు ఇటు అంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా ఇటు బీసీకి ఇవ్వాలా, ఎస్సీకి ఇవ్వాలా, అదేవిధంగా రెడ్డికి ఇవ్వాలనే హైకమాండ్ తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి వేం నరేందర్ రెడ్డికి టికెట్ రాజ్యసభ అవకాశం ఇప్పించడంలో కూడా కీలక భూమిక పోషించారని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.